భోజన వసతి కానీ పందాలు కానీ గ్రామ ప్రజలను కలిపినటువంటి మాటలు 4 మాట్లాడు స్టేట్ అంతా పోతుంది. మందడి నారాయణ మాట్లాడినాక పిలుపు ఓకే మనం పక్కన ఉన్నాయి సార్ కూడా ఫ్రెండ్స్. మరి తరిగోపుల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ బండలాగుడు పోటీలకు సంబంధించి గౌరవ పెద్దలు మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈ పోటీలను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు, మరి ఈ యొక్క ఒంగోలు జాతి బండలాగుడు పోటీలకు మరి బహుమతులను ప్రకటించినటువంటి వారి గురించి కానీ, మరి యొక్క అన్నదాన కార్యక్రమానికి సంబంధించి మరి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే వీరి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మీ పేరు చెప్పండి సార్ ఒకసారి. నాగార్జున రెడ్డి గారు. ఇప్పుడు ఈ పందాలు ఎన్నేళ్ల నుంచి నిర్వహిస్తుంటారు ఇప్పటిదాకా? ఇది ఎన్నో సంవత్సరం? దేవస్థానం పేరు చెప్పు. దేవస్థానం పేరు మీద జరుగుతుంది. దేవస్థానం పేరు మీద 6 ఏళ్ళ జరగవచ్చు. స్వామి గారి పేరు చెప్పండి. అనంత నాగేశ్వర స్వామి. అయితే ఈ బండలావుడి పోటీలకు మరి బహుమతులను ప్రకటించినటువంటి దాతలా, లేకపోతే మీ సంపూర్ణ సహకారంతో ఎట్లా నిర్వహించడం ఇప్పుడు ఈ సంవత్సరం? దాతలు ఉన్నారు, గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలోనే కులమతాలకు అతీతంగా. నీ పేరు చెప్పి నువ్వే చెప్పాలన్నా చెప్పు. నా పేరు మందడి దొరబాబు రెడ్డి. తరిగోపుల గ్రామంలో అనంత నాగేశ్వర స్వామి దేవుని తరపున గ్రామ ప్రజల సహకారంతో కులమతాలకు అతీతంగా 7 సంవత్సరాలుగా ఇక్కడ బండలాగుడు పందాలు జరుగుతున్నాయి న్యూ కేటగిరీ కింద. దీనికి ప్రజలు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ గ్రామంలో 23 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులం తరపున ఒక్కొక్క దాత 500 రూపాయల లెక్కల వాళ్ళ కులానికి తరపున 500 రూపాయల లెక్కల అన్ని కులాలను కలిపినాము. అట్లా 23 కులాలను ఒక్కొక్కరు 500 లెక్కల అన్ని కులాల ఆధ్వర్యంలో మేము మంచిగా దిగ్విజయంగా జరగాలని చెప్పి ఈ సంవత్సరం మా నాయకత్వంలో మేము నడుపుతూ ఉన్నాము. ఇప్పుడు వచ్చినటువంటి ఒంగోలు జాతి ఎద్దుల యజమానులకు మీరు ఏమేమి సౌకర్యాలు సమకూర్చారు? పొద్దున టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం భోజన వసతుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అది కీర్తి శేషులు మధ్యకుంట సుబ్బారెడ్డి వారి కుమారులు, పెద్ద కుమారుడు హరిచంద్రారెడ్డి, చిన్న కుమారుడు మహేష్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో భోజన వసతులన్నీ వాళ్ళు సమకూర్చున్నారు. దీంట్లో మొదటి బహుమతి కీర్తి శేషులు జయనాయస్ రెడ్డి వారి కుమారుడు నారాయణ రెడ్డి, వెంకట నారాయణ రెడ్డి వారి తమ్ములు రామసుబ్బారెడ్డి, నాగార్జున రెడ్డి. ఫస్ట్ బహుమతి 50,000 రూపాయలు. రెండో బహుమతి దేవుని సహకారం గ్రామ ప్రజల అందరి సహకారంతో 40,000 రూపాయలు. మూడో బహుమతి మందడి నారాయణ రెడ్డి ఎక్స్ సర్పంచ్ 30,000 రూపాయలు. నాలుగో బహుమతి బోయ కొండన్న గారి స్వాములు 20,000 రూపాయలు. నాలుగో బహుమతి కురువ పశుల పాపన్న కుమారుడు శ్రీరాములు 10,000 రూపాయలు. ఐదో బహుమతి కంకణాల నాగశేషన్న 5,000 రూపాయలు. వీరందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండి ఇదే విధంగా అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండి మా గ్రామానికి మంచి పంటలు పండి మంచిగా ఆరోగ్యంగా ఉండి విజయంగా ఉండాలని చెప్పి మేము ఆ భగవంతుడిని ఇంతకింతకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా జరగాలి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ఎవరైనా వస్తుందా? మనకు జయసూర్య ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ టోర్నమెంట్ను విజయంగా చేస్తారని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. ఓకేనా. మరి వారి ఆధ్వర్యంలో మరి ఒక ఒంగోలు జాతి బండలావుడు పోటీలు మరి సక్రమంగా నిర్వహించుకోవాలని, మరి ఇదే విధంగా ఇంతకు మంచిగా జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. మరి క్లోజ్ చేస్తున్నాను. ఇదే క్లోజ్ చేస్తుంటే వచ్చారు, మళ్ళీ అతను తీసుకున్నాను.